లోకంలో ఎవరైనా యుద్ధం చేస్తుంటే భయపడతారు. ఆయన యుద్ధం చూసి శూర్పణఖ మోహించి. ఎందుకంటే ఇది ఎక్కడి యుద్ధం? ఎప్పుడు వింటినారి లాగుతాడో, ఎప్పుడు బాణం తీస్తాడో, ఎప్పుడు సంధిస్తాడో, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు, అలాగే నించుని ఉంటాడు. కానీ ఎదురుగుండా ఉన్న వాళ్ళు పడిపోతూ ఉండడాన్ని బట్టి తెలుస్తుంది. 14,000 మంది కరదూషణాదులతో యుద్ధం చేసినప్పుడు చూసింది శూర్పణఖ. ఇన్ని వేల మంది ప్రయోగించినటువంటి ఆయుధాల్ని, బాణాల్ని పడగొట్టాడు. అంతమందిని చంపేశాడు 1 గంట 48 నిమిషాల్లో. అసలు అదేం బాణ ప్రయోగం? అసలు అదేం నిలబడ్డం? ఎప్పుడు తీశాడు, ఎప్పుడు ప్రయోగించాడు? అక్కడ ఆయనని మోహించింది శూర్పణఖ. అంటే అసలు యుద్ధం చేసినా అంత గొప్పగా చేస్తాడు. అందుకే లోకంలో యుద్ధం చేస్తున్న దాని మీద వర్ణించరు. అంటే ఆయనని నేను కీర్తిస్తాను అనరు. కానీ రామదాసు గారు బండన భీముడు అత్తజన బాంధవుడు ఉజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండడాండ నిడదంబుల జాండము నిండ మత్త వేదండమునిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అని ఆయన యుద్ధం చేస్తే రుద్రతాండవం చేస్తాయి భుజాలని వర్ణించాడు. అంతటి మహానుభావుడు. అందుకే ఆయన గుణముల చేత రఘువంశము, రఘువు యొక్క కీర్తి కూడా రాముడు పుట్టిన తర్వాత రాముడిగానే, రాముడి కథగానే మిగిలిపోయింది.